వెల్కమ్ టు మెగా 9 టీవీ. వైసీపీ హయాంలో తిరుమలలో భక్తులు అద్దె గదుల కోసం ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు తిరిగి భక్తులకు అందించలేదని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ డబ్బులు ఎవరి ఖాతాల్లోకి జమయ్యాయో టీటీడీ పాలక మండలి విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. గతంలో మేము అడిగినట్టు తిరుపతి స్థానికులకు కూడా కౌంటర్లు ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం. అలాగే టాయిలెట్స్ ఏదైతే వైకుంఠం నుంచి గుళ్ళోకి వెళ్ళడానికి ఆ ఉన్న 1 కిలోమీటర్ దారిలో చాలామంది టాయిలెట్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న వాస్తవం గ్రహించి దానికి 3 కోట్ల రూపాయలతో 6 టాయిలెట్ నిర్మించడం కూడా శుభ పరిణామం తెలియజేస్తూ టీటీడీ చైర్మన్ గారికి టీటీడీ పాలక మండలి సభ్యులకి ధన్యవాదాలతో తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ తరఫున విషయానికి వస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2021, 22, 23, 24 ఓకే 21 కరోనా తీసేద్దాం. 22, 23, 24 ఈ 3 సంవత్సరాల్లో తిరుమలలో మనం రూములు తీసుకునే వాళ్ళం. ఒక 500 రూపాయల రూమ్ తీసుకుంటే 500 డిపాజిట్ చేసేదానికి ఆన్లైన్లో తీసుకునేవాళ్ళు. 5,000 రూపాయల రూమ్ తీసుకుంటే 5,000 రూపాయలు డిపాజిట్ చేసుకునేవాళ్ళు. దాన్ని తిరిగి 15 రోజులకో 20 రోజులకో అకౌంట్లో పడుతుందని చెప్తారు. అది పడినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇది వాస్తవం. గతంలో ఇదే విషయాన్ని 2023లో నేను ప్రశ్నిస్తే నా మీద టీటీడీ అధికారులు కేసు పెట్టారు. టీటీడీ డబ్బులు భక్తుల డబ్బులు కొట్టేస్తున్న రూముల పేరుతో అది పెద్ద స్కాము, డబ్బులు ఆడికి పోతా ఉందని అడిగితే ఆ రోజున్న ప్రభుత్వంలో ధర్మారెడ్డి కానివ్వండి అక్కడున్న అధికారులు కానివ్వండి నా మీద 1 టోన్ 2 టోన్లో కేసు కట్టినారు. ఏ టోనో తెలియదు, ఎందుకంటే చాలా కేసులు కట్టారు కాబట్టి గుర్తులే. కేసు కట్టారు నా మీద, పిలిపించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అంటే ఏంటి? నీకు అడిగేది ఏమంటే ఉదారగా ఒక ప్రైవేట్ బ్యాంక్కి గత ప్రభుత్వంలో అండర్ కంట్రోల్ కింద ఇచ్చారు. ఒక రోజుకి ఎలాగైనా 50 నుంచి 60 లక్షలు తిరుమల రూములు డిపాజిట్స్ ఉంటాయి. దాన్ని 10 రోజులకి వాడుకుంటారు. 10 రోజులకో 15 రోజులకు వాడుకొని అకౌంట్లోకి వస్తుంది అంటారు. ఎవరైనా సరే ఇక్కడ మీడియా మిత్రులు చాలామంది రూములు తీసుకున్నారు. ఎవరికైనా అకౌంట్లో వచ్చే దాఖలాలు ఉన్నాయా? ఎక్కడో 10 మందిలో ఒకరికి వచ్చేది 9 మందికి ఎగ్గొట్టేవాళ్ళు. ఉదాహరణకి 500 రూపాయలు రూమ్ తీసుకుంటామండి. భక్తుని నేను 500 రూమ్ తీసుకుంటా, 500 డిపాజిట్ ఆన్లైన్లో కడతా. తిరిగి 500 వచ్చేవరకు నేను ఫోన్ చూసుకుంటా కూర్చుంటాను 10 రోజుల 500 ఎప్పుడు వస్తుంది సార్. దేవుని ఉండిలో పోయింది అనుకుని ఈ ఉండిలో పోయింది అనుకుంటాం మనం అందరం. దేవుని ఉండిలో వేసాంలే పోతే 500 పోయింది అనుకుంటారు. కానీ అది పోయేది దేవుని ఉండిలో కాదు, జగన్ ఉండిలోకి. దేవుని ఉండిలో అనుకుని భక్తులందరూ వదిలేశారంట. జగన్ ఉండిలోకి పోయిందంతా. దీని మీద విచారణ కోరుతున్నాము. గత ప్రభుత్వం 3 సంవత్సరాలు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి కానివ్వండి, ఎంబీసీ, సిఆర్ఓ కౌంటర్, ఏఆర్పి కౌంటర్లో రూములు ఇచ్చారు. ఆ రూములన్నీ కూడా డిపాజిట్ తిరిగి వచ్చాయా? ఎంతమంది తిరిగి ఇచ్చారు? ఎంతమంది కంప్లైంట్లు ఉన్నారు? దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. చాలామంది గత ప్రభుత్వంలో మమ్మల్ని అడిగితే భయంగా ఉంది, మా మీద కేసులు పెడతారేమోని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వంలో మీకు భక్తులకి న్యాయం చేసే బాధ్యత మాకుంది. ఖచ్చితంగా మీ అందరికి కూడా మీ డబ్బులు వచ్చిందలా చూసుకోండి. లేకపోతే రండి తరలిరెడ్డి తిరుమలకి. ఎందుకంటే మన డబ్బు వెంకటేశ్వర స్వామికి వెళ్తే పర్లేదు, జగన్ ఖాతాలోకో ధర్మారెడ్డి ఖాతాలోకో పోయింది. అది ఒక ప్రైవేట్ బ్యాంకు రోజుకి 50 నుంచి 60 లక్షలు తిరుమల తిరుపతి డబ్బులు ఆ బ్యాంక్ వెళ్ళడం, వాళ్ళు 15 రోజులు 20 రోజులు ఆ బ్యాంకులో డబ్బులు పెట్టుకొని వడ్డీకి తిప్పుకోవడం. ఆ వడ్డీ టీటీడీలోకి వచ్చిందా? వెంకటేశ్వర స్వామి ఖాతాలోకి చేరిందా? లేదా జగన్ ఖాతాలోకి పోయిందా? అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రూముల విషయంలో 200 రూపాయల రూమ్ కాడి నుంచి 10,000 రూముల వరకు కూడా చాలామంది డిపాజిట్ ఎదురు చూడరు. రూము తిరిగితే చాలరా బాబు అనుకొని ఎండల్లో వానల్లో ఉండి రూము తీసుకొని పరిగి తెలిపేవారు. తిరిగి 500 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ 5,000 డిపాజిట్ వచ్చినట్టు దాఖలాలు అయితే నాకున్న సమాచారం మేరకు నేనే ఒక బాధితుడిని. 3,600 నాకు ఇంకా డబ్బు రాలా, 2 ఏళ్ళు అయిపోయింది. నాకు వడ్డీ వేసుకున్న 30 పైసలు వడ్డీ వేసుకున్నా 5,000 దాటి ఉంటుంది. ఇప్పుడు అంతే కదా, 30 పైసలు వడ్డీ వేసుకున్నా న్యాయపరంగా 5,000 దాటి ఉంటుంది. 3,600 నాకు డిపాజిట్ చేయాలి. ఆ 3,600 కేసు పెడితే నాకు 10,000 ఎక్స్ట్రా ఖర్చు అయింది. 4 స్టేషన్ డీజిల్ పోయడానికి పిలిచి నాకు బెయిల్ ఇవ్వడానికి.
అనేసి నాలాంటివాడే భయపడ్డా. ఏంది 3,600 అడగాల, 10,000 నాకు ఖర్చింది. అలా భక్తులు ఎంతమంది 10,000 కోసం, 500 కోసం, 2,000 కోసం, 3,000 రూపాయల కోసం, ఆ డబ్బులు డిపాజిట్ కోసం భక్తులు ఎంతమంది వచ్చారు, ఎవరు తీసుకున్నారు లేదు. ఆ డబ్బులు మొత్తం ఎక్కడుంది? టీటీడీలో జమ అయిందా, లేకపోతే భక్తులకు పోయిందా, ఎంతమందికి పోయింది? దీని మీద కమిటీ వేసి విచారించిన బాధ్యత టీటీడీ గారికి ఉంది. కాబట్టి నేను ఈ విషయాన్ని గౌరవులైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఆయన రేపు కలవబోతున్నాను. దీనిపైన ఒక వినతి పత్రం ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్తున్నాను. టీటీడీ ఈఓ గారిని అడుగుతున్నాను, అడిషనల్ ఈఓ గారిని అడుగుతున్నాను. టీటీడీలో ఉన్న ప్రతి అధికారికి పార్టీ తరఫున, అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు స్థానికుడుగా, ఒక బాధితుడుగా వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చి ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. పెద్ద స్కామ్ ఇది, భక్తుల్ని మోసం చేశారు. అన్ని విషయాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఏమేం జరిగిందో కూడా మీడియా ముఖంగా త్వరలో బయట పెడతా. ఎంత డబ్బులు కొట్టేశారు రూముల పేరుతో, అప్పుడు ఇచ్చిన రూములు ఇచ్చిన అధికారులే ఇంకా కొనసాగుతున్నారు. అది కూడా అర్థం కావట్లే. అంటే టీటీడీలో ఇంకా ప్రక్షాళన జరగాల్సిన అవసరం అయితే ఉంది పూర్తిగా.